పూర్వం దక్షయజ్ఞం జరిగిన తరువాత శోకసంద్రంలో శివుడు బాలుడి రూపంలో ఈ స్థలంలో సమాధి స్థితిలో ఉండగా బ్రహ్మ తదితర దేవతలు శివుణ్ణి అర్చించగా అంతటా శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మాది దేవతలకు ఉపదేశించింది. అంతటా బ్రహ్మదేవుడు ప్రార్థించగా శివుడు ఈ క్షేత్రాన మేధో దక్షిణామూర్తిగా అవతరిస్తానని వరం ఇచ్చాను. అందరికీ నమస్కారం. నేను మీ నిత్యాన్వేషి. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల చరిత్ర గల ఈ క్షేత్రం స్కంద పురాణంలో త్రికుటాద్రిగా పేర్కొనడం జరిగింది. పరమశివుడు దక్షిణామూర్తి అంశతో లింగ స్వరూపి అయి వెలసిన దైవక్షేత్రం కోటప్పకొండ. శివుని మూర్తి రూపాలలో ఈ దక్షిణామూర్తి రూపానికి ఎంతో విశేషం ఉంది. జ్ఞానాన్ని ప్రసాదించే రూపంగా ఈ లీలా రూపం ప్రసిద్ధం. ఈ స్వామి అనుగ్రహంతో సర్వ విద్యలు లభిస్తాయి. కోటప్పకొండలో దక్షిణామూర్తి అంశతో వెలిసిన ఈ స్వామికి త్రికోటేశ్వరుడని పేరు. ఈ క్షేత్రంలో ఎత్తైన రుద్రశిఖరం 1787 అడుగుల ఎత్తులో ఉండగా, ప్రస్తుత ప్రధాన ఆలయం నుండే బ్రహ్మశిఖరం 600 అడుగుల ఎత్తులో ఉంది. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. పురాణ కథనం. దక్ష ప్రజాపతి చేసిన యాగంలో అవమానించబడ్డ సతీదేవి యోగాగ్నిని సృష్టించుకొని అందులో ప్రవేశించింది. పరమశివుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి సతీదేవి మృతదేహాన్ని భుజాన వేసుకొని తిరగసాగాడు. ఆ నిర్వేదం నుండి ఆయనను దూరం చేసేందుకు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండిస్తాడు. దాంతో సతీదేవి యొక్క భాగాలు వివిధ ప్రాంతాలలో పడి శక్తిపీఠాలుగా వెలిశాయి. తరువాత పరమశివుడు కోటప్పకొండ చేరుకొని అక్కడ దక్షిణామూర్తి స్వరూపంతో యోగనిష్ఠుడై బ్రహ్మచర్యలతో కాలం గడిపేవారు. అప్పుడు బ్రహ్మాది దేవతలు శివుణ్ణి బ్రహ్మోపదేశం చేయమని కోరగా శివుడు ఈ కొండ మీదనే దేవతలకు ఉపదేశం చేశాడు. తరువాత దేవతలు కోరిక మేరకు దక్షిణామూర్తి అంశతో వెలిశాడని ఇక్కడ స్థల పురాణం. ఈ ఆలయం 1172 సంవత్సరం నాటిదని, చోళరాజైన కులుత్తుంగ చోళరాజు రాజ్యంలో సామంతుడు మురంగి నాయుడు వేయించిన శాసనం ద్వారా తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం నర్సరావుపేట, చిలుకలూరుపేట, పెట్లూరివారిపాలెంలోని ఆనాటి జమీందారులు అలాగే శ్రీకృష్ణదేవరాయల స్వామి వారికి భూములు సమర్పించారని తెలుస్తుంది. 3 శిఖరాల కొండ. కోటప్పకొండ క్షేత్రాన్ని స్కంద పురాణం త్రికూటాద్రి అనే పేర్కొంది. ఈ 3 శిఖరాలు త్రిమూర్తుల పేరు బ్రహ్మ శిఖరం, విష్ణు శిఖరం, రుద్ర శిఖరం అని పిలువబడుతున్నాయి. క్షేత్రంలోని ఏ దిక్కు నుంచి చూసినా ఈ 3 శిఖరాలు కనిపించడం విశేషం. రుద్ర శిఖరం. త్రికోటేశ్వరుడు మొదట ఈ కొండపైనే ఉన్నాడని చెబుతారు. తరువాత స్వామి ఆనందవల్లి అనే భక్తురాలి వెంట బ్రహ్మశిఖరానికి దిగి వచ్చాడట. విష్ణు శిఖరం. రుద్ర శిఖరానికి ఈశాన్యంలో విష్ణు శిఖరం ఉంది. విష్ణు శిఖరం. రుద్ర శిఖరానికి ఈశాన్యంలో విష్ణు శిఖరం ఉంది. విష్ణువు ఇంద్రాది దేవతలు దక్షుని నిధిశవన యాగం హవిస్సును స్వీకరించడం వల్ల ఇంద్రాది దేవతలు తమ పాపాలను పోగొట్టమని విష్ణువుని అర్థించగా అంతటా విష్ణువు ఈ విష్ణు శిఖరంపై తీవ్రంగా తపస్సు చేశాడు. అంతటా పరమశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అనగా విష్ణువు దక్షయజ్ఞం వలన కలిగిన దోషాలను ఇంద్రాది దేవతలు పోగొట్టుకోవటానికి ఇక్కడ లింగరూపాన వెలిసి వారిని దోషరహితులను గావించమని దేవతల పాపాలను పోగొట్టిన కారణంగా ఇక్కడ స్వామిని పాప వినాశేశ్వరునిగా పిలుస్తారు. కాగా ఈ శిఖరంపై ఏర్పడ్డ నీరు మడుగు పాపనాశనం తీర్థమని పేరు. దేవతలకు శివుడు ఈ శిఖరంపై సాక్షాత్కరించినప్పుడు తన త్రిశూలంతో ఇక్కడ రాతిపై పొడవుగా ఈ దొన ఏర్పడుట పరమశివుడిని త్రిశూలపు పోటుతో పుట్టిన ఈ తీర్థంలో దేవతలు పుణ్యస్నానాలు చేసి ఇక్కడ శివుణ్ణి అర్చించి తమ పాపాలను పోగొట్టుకుంటారని చెబుతారు. పవిత్ర తీర్థంగా చెప్పబడే ఈ ధ్వనలో ఎప్పుడూ నీరు ఊరుతూనే ఉంటుంది. ఈ శిఖరం పైన చిన్న ఆలయం, అందులో శివలింగం ఉంటాయి.
బ్రహ్మశిఖరం. ప్రస్తుతం కోటప్పకొండ ప్రధాన ఆలయం ఉండేది ఈ శిఖరం మీదనే. ఇక్కడ స్వామిని నూతన కోటేశ్వరుడని, ఆలయాన్ని కొత్త గుడి అని పిలుస్తారు. శివుడు చిన్న ఆలయానికి దిగి రావటానికి రెండవ కారణం సాలెంకయ్య. ఆయనొక బ్రహ్మచారి. అలాగే కోటప్పకొండకి మరియు శంకరాచార్యులకి ఉన్న సంబంధం, ఆయన గురించి మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజు వైశాఖ పౌర్ణమి సందర్భాన త్రికోటేశ్వర స్వామికి లక్ష మల్లెల పూజ జరిగింది.